ఏమైనా భరోసా ఇవ్వగలుగుతుందా? ఎందుకంటే ఇప్పటికి 2018 నుంచి ఏపీలో జరిగిన నోటిఫికేషన్ ఇంకా కోర్టుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జీతాలు ఇచ్చి కొన్ని నెలలు ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా హైకోర్టులోనే ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ ముందుకు సాగితే రేపు నిరుద్యోగులకు కానీ ఏవైతే అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాము, ఈ ప్రక్రియ ముందు కొనసాగకూడదు. ఎందుకంటే 14 క్వశ్చన్లు తప్పులున్నాయి. అన్ని విధాల జియో 29 ఉంది. అన్ని విధాలుగా దాదాపుగా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది రావడము, తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తక్కువ అన్యాయం జరగడం, ఇలాంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఈ గ్రూపంలో ముందుకు సాగితే ఇంకా ప్రమాదకంగా మారుతుంది. రేపు డివిజనల్ బెంచ్ మీద మేము కూడా సుప్రీంకోర్టు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తే చాలా ఇబ్బంది పడుతుందని కోరుతున్నాను. ఇంద్ర కుమార్, ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయాయా? ఇంటర్వ్యూస్ ఫినిష్ అయిపోయా? ర్యాంకర్లకు సంబంధించి ఇంటర్వ్యూస్ లేవన్నా, మనకు ఇంటర్వ్యూస్ లేదు. తెలంగాణ గ్రూప్ లో ఇంటర్వ్యూస్ తీసేశారు. ఏంటంటే ఒక ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ చాలు, ఫిజికల్ టెస్టులు అయిపోయినాయి. కాబట్టి రేపు ఇచ్చినా కూడా, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినా కూడా రేపు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఉద్యోగాలు దగ్గితే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవి. కాబట్టి ఇవి ముందుకు సాగినా కూడా రేపు అయిపోయే ఉద్యోగాలు. టీజీపీఎస్ నిర్వహించే ఉద్యోగాలు దగ్గితే తుమ్మితే ఉద్యోగాలు అంటారా? అదే చెప్తున్నా కదన్నా, ఈ గ్రూప్ 1 లో చాలా అవకతవకలు ఉన్నాయి. సింగిల్ బెంచ్ ఎంత పటిష్టంగా 222 పేజీలు ఇచ్చినా కూడా డివిజనల్ బెంచ్ ఓన్లీ స్టే మాత్రం ఇచ్చింది, కొట్టేయలేదు, స్టే మాత్రం ఇచ్చింది. కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వతున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏమైందంటే రేపు సుప్రీంకోర్టు మేము కనుక వెళ్తే డివిజనల్ బెంచ్ మీద రేపు వీళ్ళకు కూడా కొట్టేయండి, ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ కొట్టేయంటే ఎవరు బాధపడతారు? వచ్చిన వాళ్ళు బాధపడతారు. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను ముందు పోకుండా అన్ని న్యాయవ్యవస్థలు ఉన్న చిక్కులు మొత్తం తీర్చిన తర్వాతనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి టీజీపీఎస్సీకి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఇచ్చిన తర్వాత రేపు రద్దయిపోతే వాళ్ళలో ఏమైనా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం తప్పుల తడుకుల మీద ఉంది. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము నిరుద్యోగుల తరఫు నుంచి కోరుతున్నాం. రైట్, ఇప్పుడు టీజీపీఎస్సీకి ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సో తర్వాత జరిగేటువంటి పర్యావసనాలకు సంబంధించి ఆలోచిస్తూ పోతే ఇప్పుడున్నటువంటి ర్యాంకర్లకు ఉద్యోగాలు రాకుండా పోతాయి కదా. ఆల్రెడీ ఆ ఉద్యోగాలంతా కూడా రోడ్డును ఎక్కారు. ఆల్రెడీ ర్యాంకర్లంతా గతంలో మనం చూసాం, ఆర్టీవీ వేదిక కానీ చాలా మంది మాట్లాడుకొచ్చారు కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ మార్గం సుగమమైనట్టు ఒక అపాయింట్మెంట్ లెటర్ మాత్రం మిగిలిపోయింది. అపాయింట్మెంట్ ఇచ్చి 15 రోజుల్లో ఇంకా సమయం ఉంది. ఈరోజు 24 ఇంకా ఇదొక 6 అది 20 రోజుల సమయం ఉంది. 20 రోజుల్లోగా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగాలు తీసుకునే అవకాశం కూడా ఉంటది కదా. అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇది నేను చెప్తున్నా కదా, ఏపీలో కూడా ఇలాగనే జరుగుతుంది. ఈ తెలంగాణ ఏపీలో 2 వ్యవస్థలో కూడా 2 న్యాయ వ్యవస్థలో కూడా గ్రూప్ 1 వ్యవస్థ ఉంది, గ్రూప్ 1 ఉంది. ఈ 2 న్యాయ వ్యవస్థలలో కూడా గ్రూప్ 1 ఇంకా హైకోర్టులోనే ఉంది. వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళకే ప్రమాదము. రేపు ఏదైనా సుప్రీంకోర్టు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ను కొట్టేనంటే ఈ ఎవరైతే ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు రేపు ఇబ్బంది తలెడితే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటది? కాబట్టి ఇది ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ముందుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు వరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ మీద ఉన్న ఆదేశాలను సుప్రీంకోర్టు తీసుకెళ్తాం. అక్కడేమైనా మాకు అనుకూలంగా వస్తుందా, వాళ్ళకి అనుకూలంగా వస్తా అనేది గౌరవ న్యాయస్థానానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే సింగిల్ బెంచ్ లో చాలా క్లియర్ కట్ గా 222 పేజీలతోటి రాసి ఉంది. చాలా ట్రాన్స్పరెంట్ లేదు, దీంట్లో ఇంటిగ్రిటీ లేదు, సొంత రూల్స్ ని వైలేషన్ చేసింది. అంటే ఎక్కువ మంది ఒకే సెంటర్ ఎక్కువ మంది రావడము, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అని చాలా క్లియర్ కట్ గా జడ్జిమెంట్ ఉన్నా కూడా డివిజన్ బెంచ్ తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? ఇప్పుడు సింగిల్ బెంచ్ లో ఉన్నటువంటి నిర్ణయాలను మీరు ఏకీభవిస్తున్నారు. డివిజన్ బెంచ్ కూడా అవన్నీ పరిగణలోకి తీసుకుంది కదా. అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆ డిసిషన్ పైన స్టే విధించింది. నాకు వాయిస్ చాలా బ్రేక్ అవుతుందన్నా. రైట్, సింగిల్ బెంచ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఏకీభవించారు. ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ లేదు, ఓన్ రూల్స్ ని బ్రేక్ చేశారు రకంగా వాళ్ళ డిసిషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా దానిపై స్టే విధించింది అని అంటే సో వీళ్ళు కూడా డిసిషన్ తీసుకోవడానికి అర్హత, అంటే అన్ని రకాల పరిగణలు తీసుకుంటారు కదా. అంటే సింగిల్ బెంచ్ కనిపించినటువంటి విషయాలు డివిజన్ బెంచ్ కనిపించలేదు అన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు డివిజనల్ బెంచ్ లో కొట్టేయలేదు కదా. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని వాళ్ళు గౌరవిస్తూ దీని మీద స్టే మాత్రం ఇచ్చారు. ఇంకా దీని మీద పూర్తి సమీక్ష చేయాల్సి ఉంది. దీంట్లో ఇంకా మేము సమీక్ష చేయాలి ఉంది కాబట్టి దీన్ని స్టే ఇచ్చారు. ఎక్కడ కొట్టేయలేదు, డిస్మిస్ చేయలేదు కదా. దీన్ని అక్టోబర్ 15కు వాయిదా వేశారు. మీరు వాదనలు విన్న తర్వాత అక్టోబర్ 15న హియరింగ్ వింటామని చెప్పేసి జడ్జి గారు క్లియర్ కట్ గా రాసి ఉంది. కాబట్టి మనం ఏదైతే అక్టోబర్ 15 వరకు కూడా టీజీపీఎస్సీ వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా వేచి ఉండండి. ఏదైనా జరిగితే రేపు టీజీపీఎస్సీ మాకు భరోసా కల్పిస్తుందా?
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు, వచ్చినా కూడా ఇన్ని తప్పులు తడకల మీద నడుస్తుంది. కాబట్టి టీజీపీఎస్సీ గారు దయచేసి ఈ నోటిఫికేషన్ ముందు పోనీయకుండా గౌరవ నాయకులు చిక్కులు వీడిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని ఈ నియోజకవర్గం నుంచి ఇంద్ర నాయక్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్ర కుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి హైకోర్టులో బిగ్గెస్ట్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పుని దానిపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో అక్టోబర్ 15న తుది విచారణ జరిపి తీర్పు వెల్లడిస్తామని కూడా చెప్పుకొచ్చారు. మరి డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే నేపథ్యంలో టీజీపీఎస్సీ మరి ఈ నియామక ప్రక్రియను ఇంకా ముందుకు కొనసాగించి నియామక పత్రాలని ఆ సదరు ర్యాంకర్లకు అందజేస్తుందా, ఎలా ఉంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న పరంగా 20 రోజుల్లో ఏదో ఒక డెసిషన్ రాకమునిపే ఆ ర్యాంకర్లందరికీ కూడా ఉద్యోగ పట్టాలిచ్చి ఉద్యోగాల్లో తీసుకోవాలంటారా, లేదా తుది తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటారా? ఆ తర్వాత అయినా కొన్ని న్యాయస్థానాల్లో ఆశ్రయించే అవకాశం ఉంది. ఏది జరిగినా కూడా న్యాయస్థానాలకి ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ నియామకం పూర్తయిన తర్వాత కొత్త నియామకాలు వస్తాయి కదా అన్న రకంగా ర్యాంకర్లు చెప్తూ ఉంటే ఉన్న నియామకాన్ని సక్రమంగా చేయకుండా కొంతమందికే లాభం చేకూర్చే విధంగా టీజీపీఎస్సీ వ్యవహరించిందని, ఇంకొక అడుగు ముందుకు వేసి కొంతమంది నిరుద్యోగులు కూడా, కొంతమంది మంత్రులు దీని డబ్బులకు కూడా అమ్ముకున్నారన్న రకంగా వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏదేం జరిగినా ఈరోజు సింగిల్ జడ్జ్ తీర్పుని స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఇచ్చడం, ఈ తీర్పు ఇవ్వడంతో టీజీపీఎస్సీకి అయితే ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. మరి టీజీపీఎస్సీ తదుపరి యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్